హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 54తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్స్ హైప్స్ అలాగే కామెంట్స్ కూడా ఇచ్చేయండి యార్. మరీ ఇవ్వటం మానేశారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సంజయ్, వీళ్ళు ఎలా ఉన్నారేంటి బాస్ అన్న మాటకి వాళ్ళ మీద నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అని దేవ్ అనగానే, నాకెందుకు బాస్ వీళ్ళతో, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి బాస్. కొంచెం అట్ల కాడ చపాతీ కర్ర ఇలాంటివి ఇంట్లో లేకుండా చూసుకోండి. లేకపోతే కష్టం బాస్. అమ్మోరు తల్లిలా పడిపోతుంది మీద. అబ్బా, ఏం కొట్టింది బాస్. పక్కదని మీరు అంటున్నారు. దెబ్బలు మాత్రం సాలిడ్గానే వేస్తుంది బాస్. మనలో మనమాట. మీకు ఇంతవరకు ఎప్పుడు అనుభవం రాలేదా బాస్ అని అడుగుతాడు. నీకు ఈ నోటి దోల వల్లే ఇన్ని తిన్నావు. నేను చెయ్యి వేస్తే చేస్తావు. అవసరమా అని దేవు కళ్ళెగరేస్తూ అడుగుతాడు. వద్దులే బాస్. సిస్టర్, పిచ్చిది అన్నందుకు సారీ. కానీ మీరు అలాగే బిహేవ్ చేశారు కదా. ఓకే బాస్, ఇంక నేను స్టార్ట్ అవుతాను. అసలే ఎల్లుండి ప్యారిస్ టూర్ ఉంది. అప్పటికి ఈ దెబ్బలు తగ్గాలంటే ఇంటికి వెళ్ళి కాపడం పెట్టుకోవాలి. లేదంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అంటాడు సంజయ్. దేవ్ సంజయ్ని హత్తుకొని, సారీ వాళ్ళిద్దరి తరపున అని చెబుతాడు. మీరు సారీ చెప్పడం ఏంటి బాస్, నో నీడ్ అంటాడు. టేక్ కేర్. నీకు నిజంగా సంజు అంటే ఇష్టం అంటే వెయిట్ చేయి, తప్పకుండా నీ సొంతం అవుతుంది అని చిన్నగా సంజయ్కి మాత్రం వినిపించేలా చెబుతాడు. సంజయ్ ఏం సమాధానం చెప్పకుండానే బాయ్ బాస్ అని వెళుతూ అడ్డుగా ఉన్న సంజుని, మేడం కొంచెం పక్కకు తప్పుకోండి. మళ్ళీ పొరపాటున తగిలినా ఎవరికైనా చెప్పి నా కాలు చెయ్యి తీయించే ప్రోగ్రాం పెట్టారనుకోండి, నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని అనుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోతాడు. సంజు, నువ్వు చేసిన దానికి అట్లీస్ట్ సారీ చెప్పడం ధర్మం అంటాడు దేవ్. సంజు డోర్ తీసుకొని సంజయ్ కోసం బయటికి వెళ్తుంది. నువ్వేంటి అంత చించుతున్నావు అని భువిని అడుగుతాడు. అతను నిజంగా మీరు చెప్పిన అతనేనా అని అడుగుతుంది భువి. నాకేమైనా నీకులాగా పిచ్చా అబద్ధాలు చెప్పడానికి? దేవ్ గారు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇదిగో, ఎలా అరిస్తే మరి అలాగే అంటారు. అక్కడున్న అట్లకాడ పట్టుకుని దేవు మీదకి వస్తుంది. భువి చేయి పట్టుకొని వెనక్కి మెల్లి తిప్పుతూ, నేను వాడిలాగేమైనా అమాయకుణ్ణి అనుకున్నావా? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి అని అంటాడు. అబ్బా దేవ్ గారు, చేయి నొప్పి పడుతుంది, వదలండి అని ముద్దుగా అంటుంది. భువి చేతిలో ఉన్న అట్లకాడ తీసి పక్కకు విసిరి భువిని ఒళ్ళోకి లాక్కొని రెండు చేతులతో లాక్ చేసి, ఇప్పుడు అడుగు, ఏదో డౌట్ అంటాడు. అతను మరీ అంత సిల్లీగా ఉన్నాడేంటి అంటే, పులిహోర రాజా అంటారు కదా, ఆ టైప్లో అనిపించాడు. ధాత్రి, ఫ్యాషన్ రంగంలో ఎక్కువ మాట్లాడాలి. మోడల్స్తో పనులు చేయించుకోవాలంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన అతను పులిహోర కలిపేవాడిలాగా కనిపించాడా? అలా అని కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మ్యాన్లీగా, యాటిట్యూడ్గా, చూడగానే పక్కా జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. అతన్ని చూస్తే నాకు అలా అనిపించలేదు, అందుకే డౌట్. అతను ఉన్న రంగానికి అతను అలాగే ఉండాలి. అయినా ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒక్కోలా ఉంటుంది. చూడడానికి అలా ఉన్నాడని చెడ్డోడు అయిపోడు. లుక్ చూసి మనిషి క్యారెక్టర్ ఎప్పుడు డిసైడ్ చేయకూడదు ధాత్రి. అది నిజమే. మిమ్మల్ని చూస్తే అసలు ఎవరైనా అమ్మాయిలకు ఆమడ దూరం అని అనుకుంటారు. కానీ బాబు సాయంత్రం 6 దాటాక చేసే పనులు తెలిస్తే ఎవ్వరూ నమ్మరు కూడా అని అంటుంది ధాత్రి. మరో నిమిషం ధాత్రి నోటి నుంచి ఆ అని అరుపు వినిపిస్తుంది. భువి అలా అనగానే దేవ్ భువి వీపు మీద బైట్ చేస్తాడు. దానికి పాప అంత అరిచింది. ఏంటి దేవ్ గారు మీరు చేస్తున్న పని అని దేవ్ ఒళ్ళో నుంచి లేవబోతుంటే రెండు చేతులతో లాక్ చేసేస్తాడు. ఇంకేం చేయలేక మాట్లాడకుండా అలాగే కూర్చుంటుంది. కొరికిన చోట చిన్నగా పెదాలు నిలిపి, ఎప్పుడు ఎందుకు మన ఇద్దరి మధ్యలోకి ఆ టాపిక్ తెస్తావు? తెస్తాను, నాకు మీరు నిజం చెప్పే వరకు తెస్తాను అని అంటుంది. ఏం నిజం కావాలి? నేనే అమ్మాయితో ఉంటున్నాను అనా? కాదు, అసలు అమ్మాయిలతో మీకు సంబంధాలు లేవు అని.
అంత గుడ్డి నమ్మకం. పనికి రాదు ధాత్రి. నాది గుడ్డి నమ్మకం కాదు, గట్టి నమ్మకం. సర్లే, ఇదెప్పుడు ఉండేదే కానీ ఆకలి వేస్తుంది. ఫుడ్ సంగతి చూడు అంటాడు దేవ్. మీకే కాదు, అతని వెంట పరుగు పెట్టేసరికి నాకు కూడా ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. సంజుని రానివ్వండి, పెడతాను. సరే మేడం, ఈలోపు స్వీట్గా ఏదైనా స్వీట్ ఇవ్వొచ్చుగా అంటూ భువి నడుం చుట్టూ చేతులు బిగిస్తాడు. దేవు గారు, సంజు వస్తుంది, వదలండి. తను ఇప్పుడే రాదులే. నాకు పని ఉంది, వదలండి. ఏం పనుంది? ఏమన్నా వంట చేయాలా, బట్టలు ఉతకాలా, వాష్రూమ్కి వెళ్ళాలి. దేవ్ భువి చుట్టూ ఉన్న చేతులు తీస్తాడు. భువి లేచి, మీరొక్కరే తెలివైన వాళ్ళు కాదు దేవుగారు, మాకు కూడా కొంచెం బుర్రుంది అని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. నేను అక్కడికి రాలేనా? మీరు లేస్తే నేను బయటికి వెళ్ళిపోతా. డోర్ రిమోట్తో లాక్ చేసి వెళ్ళు అని కళ్ళెగరేస్తాడు దేవ్. ఇది నేను ఒప్పుకోను దేవుగారు. మరి నన్ను చీట్ చేస్తే నేను ఊరుకుంటానా? నిజంగానే వెళ్ళాలి దేవుగారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని అలా అన్నా అంతే. మీది చాలా షార్ప్ బ్రెయిన్ దేవుగారు. దేవ్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ చైర్లో నుంచి లేచేసరికి భూమి వాష్రూంలోకి పరుగు పెడుతుంది నవ్వుకుంటూ. పాగల్, నీ మాటలు చేష్టలు చూస్తే టెన్షన్ అన్నీ ఎగిరిపోతాయి. నిజం కావాలంటే నిజం, ఇంకా ఏమేం చేస్తావో నేను చూస్తాను అనుకుంటాడు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఒక ఆడదాని చేతిలో, అది కూడా అట్లకాడుతో తన్నులు తిన్నా, ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏమైపోవాలి అనుకుంటూ కారు దగ్గరికి వెళ్తున్నాడు సంజయ్. సంజయ్ గారు అంటూ వస్తుంది సంజు. ఏంటమ్మా, ఇంకా కొట్టించాల్సినవి ఏమైనా బాకీ ఉన్నాయా, పిలుస్తున్నావు అని వెటకారంగా అంటాడు. సారీ అండి, మీ గురించి తెలియక. స్టాప్ ఇట్. నా గురించి తెలియకంటే ఇప్పుడు మీ అన్నయ్య నా గురించి చెప్పాడు కాబట్టి అంటే సంజయ్ వర్మని తెలిసి మీరు సారీ చెప్తున్నారా, లేదా మీరు చేసింది తప్పు అని తెలిసి చెబుతున్నారా అని సూటిగా చూస్తూ అడుగుతాడు సంజయ్. నేను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి సారీ చెప్తున్నాను. థ్యాంక్స్, ఆ మాత్రం రియలైజ్ అయ్యారు. ఇంకా మీ సారీ వల్ల నేను తిన్న దెబ్బలు పోవు కదా. మీకు నెంబర్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పాల్సింది. మీరు పెళ్ళికి ఒప్పుకున్నారని మీ నాన్నగారు అన్నాకే ఆయన నెంబర్కి కూడా చేశాను. నాకేం పని పాట లేకుండా ఫోన్లు చేసుకొని సొల్లు మాట్లాడడమే పని అనుకున్నట్లున్నారు మీరు. అదేంటి, నసలాగుందా నేను మాట్లాడుతుంటే? ఇంక నా నస మీకు ఉండదులేండి, అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి అని అంటాడు సంజయ్. ప్లీజ్, సారీ యాక్సెప్ట్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు అని కారులో కూర్చొని ఇక నుంచైనా డొంక తిరుగుడు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం నేర్చుకోండి. అందరూ నాలా మంచి వాళ్ళు ఉండరు అని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దొంగ సచ్చినోడా, దొరికాను కదా అని పెద్ద ఫోజు కొడుతున్నాడు. ఇష్టమన్నాడు, తప్పు క్షమించవచ్చు కదా అని గొనుక్కుంటూ దేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. భువి దగ్గరికి వెళ్ళి, సారీ వదినా, నీ నెంబర్ ఇచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటుంది. ఇట్స్ ఓకే, ఇంకది వదిలే. కానీ నేనే పాపం బాగా కొట్టానని భువి ఫీల్ అవుతుంది. అయిపోయాక ఇంకిప్పుడు ఇద్దరు ఏం ఫీల్ అవుతారు కానీ, పెడతావా ఇప్పటికైనా అని హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. 2 ప్లేట్లలో లంచ్ వడ్డించి దేవ్ ప్లేట్ తీసుకుంటుంది భువి. సంజు ఉంది కదా తినిపించదనుకున్న దేవ్ భువి తినిపించడానికి రెడీ అయ్యేసరికి సంతోషంగా నోరు తెరుస్తాడు. అదేంటదినా, అన్నయ్యకి తినిపిస్తున్నావు? ఏం లేదులే, ఒక బెట్లో ఓడిపోయాను, అందుకు పనిష్మెంట్ తినిపించడం అని దేవ్ నోట్లో అన్నం పెడుతుంది. హో, నువ్వు కూడా తినే, అన్నకి తినిపిస్తూ అంటుంది సంజు. సంజు, తింటున్నా అని అంటుంది. రిమైండ్లో ఉన్న మోహన్కి ఒక ఫోన్ తెచ్చిస్తాడు కానిస్టేబుల్. థ్యాంక్స్ చెప్పి నేను బయటికి వెళ్ళగానే నీకు డబ్బులు అందుతాయి, అప్పటిదాకా ఈ ఉంగరం ఉంచి నీ దగ్గర అని ఇస్తాడు. ఫోన్ తీసుకొని సైలెంట్గా లోపలికి వెళ్ళి మమత నెంబర్కి డయల్ చేస్తాడు. కొత్త నెంబర్ ఎవరు అనుకొని ఫోన్ ఎత్తుతుంది మమత. హలో అనగానే, మర్యాదగా విడాకులు క్యాన్సిల్ చేయి మమత, మొగుళ్ళు లేకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు?
ఇలాంటి కేసులు నీటి మీద రాతల్లాంటివి, నిలబడవు. అది పట్టుకొని నువ్వు విడాకులిస్తే నీకే నష్టం అంటాడు. మొగుడు చచ్చిన వాళ్ళందరూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం లేదా? నేను అంతే. నా దృష్టిలో నువ్వు ఆవిడ్ని తీసుకువచ్చి ఇంట్లో నా ముందే ఎప్పుడైతే కులికావో అప్పుడే చచ్చావు. పిల్లల కోసం మాత్రమే నువ్వు కట్టిన తాళి ఇన్నాళ్ళు మోశాను. ఇప్పుడు వాళ్ళే నీ నీడ కూడా భరించడానికి ఇష్టపడడం లేదు. ఇంకా ఆ బరువు నాకెందుకు అంటుంది. ఆహా, నేను కట్టిన తాళి వద్దనుకున్నప్పుడు నా తండ్రి ఆస్తి ఎందుకు నీకు? నా తండ్రి ఆస్తి అది. నాకేదో జాలి పడిస్తున్నట్టు నా మొహాన ఒక ఫ్లాట్ పడేశావు. అసలు నేనే వద్దనుకున్నాక నా తండ్రి ఇచ్చిన ఆస్తి మాత్రం నీకెందుకు? అంటే ఆస్తి మాత్రం కావాలి? అంత సిగ్గుంటే నా ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు నీ పిల్లలు అడుక్కు తినండి. అప్పుడు తెలుస్తుంది నా విలువ. మర్యాదగా విడాకులు క్యాన్సిల్ చేసి ఇంతకు ముందులా ఉండు. ఆ బొమ్మని వదిలేస్తాను. కాదు అంటే నా ఆస్తి నాకు ఇచ్చేయండి. లేదంటే నేనేంటో చూపిస్తాను అని అంటాడు మోహన్. ఇలాంటి బెదిరింపులు నా దగ్గరొద్దు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కేసు పెడతాను. ఈ బెదిరింపులకు నేను లొంగుతాననుకుంటున్నారు. ఆడది తెగించనంతవరకే మీ మగాళ్ళ ఆటలు. ఒక్కసారి తెగిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. మీరు నా పిల్లల జోలి వస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడను. ఏమనుకుంటున్నారో? ఆస్తి మామయ్యది. ఆయన మనవడి పేరు మీద రాశారు. తాత ఆస్తి మీద పూర్తిగా హక్కు వాళ్ళకుంటుంది. అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన మాటలు మానేసి బయటికి వచ్చాక తిండికి ఎలా సంపాదించుకోవాలో అని ఆలోచించండి. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అని ఫోన్ కట్ చేస్తుంది మమత. మోహన్ పళ్ళు పటపటా నొరుతూ, ఎంత పొగరు! మొన్నటి వరకు కొక్కిన పీనుగులో పడుంది. ఇప్పుడు నోరు లేస్తుంది బాగా అనుకుంటూ ఏం చేయాలి, ఇది ఎలా దారిలోకి వస్తుందని ఆలోచన చేస్తుంటే నందు మెదులుతుంది. అప్పటికప్పుడు కన్నింగ్ ఆలోచన చేస్తాడు మోహన్. ఉమకి ఇన్ని రోజులు మోహన్కి మమత ఇచ్చిన షాక్ తెలీదు. ఇవాళిద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటుండగా వింటుంది. మోహన్కి ఇప్పుడు ఇల్లు కూడా లేదని, చిన్న ఫ్లాట్ ఇచ్చిందని విని షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న కానిస్టేబుల్ని పిలిచి, నేను ఒకసారి మోహన్తో మాట్లాడాలి, అందుకేమన్నా అవకాశం ఉందా అని అడుగుతుంది. అడిగి చూస్తాం ఎస్ఐ గారిని, ఆయన ఒప్పుకుంటే అప్పుడు అవకాశం వస్తుంది అని చెబుతుంది కానిస్టేబుల్. అయినా ఏం మాట్లాడతావు? ఇక మాట్లాడడానికి ఏముంది? అతని దగ్గర నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేదు. నువ్వేమన్నా డబ్బు అడుగుతావేమో, ఉపయోగం లేదు అని వేటకారంగా అంటుంది కానిస్టేబుల్. ఆహా, అందుకు కాదు, ఒకసారి మాట్లాడాలి అని అంటుంది ఉమ. సరే, మా సార్ని అడిగి చూస్తానులే అని నిట్టూరుస్తూ వెళ్ళి కూర్చుంటుంది ఉమ. సంజు, సంజయ్ మంచివాళ్ళలాగా ఉన్నాడు. కొంచెం ఆలోచించు. మనం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు దొరకవు. వచ్చినప్పుడు వదిలేసుకుంటే తర్వాత బాధపడాలి. మీ నాన్నగారు ఆలోచించకుండా ఏమీ చేయరు కదా అని అంటుంది భువి. ఆయన గారికి సారీ చెప్తే చాలా బెట్టు చేస్తున్నాడు వదినా అంటుంది సంజు. ఒక్కసారి ఆలోచించు సంజు. నువ్వు చేసిన పనికి అతను అంత తొందరగా ఎలా నీ సారీని యాక్సెప్ట్ చేస్తాడు? పైగా ఒళ్ళంతా వాతలు తేలేలా కొట్టాను. అదే మీ అన్నయ్య మనస్తత్వం అయితే ఈ పాటికి మన కాళ్ళు విరగ్గొట్టి ఒక మూలను కూర్చోబెట్టేవారు. అవునా కాదా? అవునొదినా. హా, మంచోడు. పాపం కామ్గా వెళ్ళిపోయాడు అని అంటుంది భూవి. అది నిజమేలే వదినా. వీళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటాడు దేవ్. ఎందుకు దేవు గారు అలా నవ్వుకుంటున్నారు? నేనైతే అలా చేస్తే ఊరుకునేవాడిని కాదు. నిజంగానే వాడు మంచోడు అని అంటాడు దేవ్. అదే కదా చెబుతా ఉంటా. ఏమీ అనకుండానే రక్తాలు వచ్చేలా చేస్తున్నారు. ఇంకిప్పుడు ఊరుకుంటారా అని అంటుంది భువి. దేవ్ భువిని చూస్తూ, నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి. భయం తగ్గింది. మొత్తం మళ్ళీ సెట్ చేయాలి అని అంటాడు. వేవే అని వెక్కిరిస్తుంది భువి. ఇవేమీ సంజు వినటం చూడటం లేదు. మొదటిసారి
సంజయ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. మరి సంజయ్ని కలుస్తుందా? సంజయ్ సంజుని ఇంకా ప్రేమిస్తాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి యార్. అస్సలు కామెంట్స్ ఇవ్వడం లేదు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.